ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏది అనే చర్చ నడుస్తుంది. వైసీపీ అధికారంలోకి వస్తే 4 రెడ్లకు క్యాబినెట్లో చోటు దక్కితే టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే 2 రెడ్లకైతే ఖచ్చితంగా చోటు దక్కబోతుంది క్యాబినెట్లో అనేది. అసలు ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ, ఏంటి ఫార్ములా అంటే కనుక, ఎందుకంటే టీడీపీ కూటమి వస్తే 4 కమ్మలకు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇక ఏపీలో చూస్తే బీసీల జనాభా ఎక్కువ కాబట్టి ఒక్కో కులానికి ఒక్క మంత్రి పదవైనా ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఎస్సీకి ఒకరికి, ఎస్టీకి ఒకరికి, ముస్లిమ్స్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీకి ఈసారి రెడ్లకి టీడీపీ బాగానే టికెట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతమంది గెలుస్తారు అనే దాని మీద గెలిస్తే అందులో ఎవరికి బెత్తలు కన్ఫర్మ్ అవుతాయంటే 2 పేర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయంట. రాయలసీమలోని డోన్లో గనక గెలిస్తే మాజీ సీఎం కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అదేవిధంగా చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కానీ, అలాగే అనంతపురం జిల్లా నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి కానీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది. అయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు అక్కడ, కాకపోతే ఈసారి ఆయనకి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అనేది. ఎందుకంటే వైసీపీతో బాగా ఫైట్ చేసి జేసీ కుటుంబంలో ఒకరికి కానీ, లేదంటే నల్లారి ఫ్యామిలీలో ఒకరికి కానీ ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు వైసీపీ పోలింగ్ తర్వాత కూడా ఎందుకో తెలియదు కానీ కాస్తంత ఫుల్ సైలెంట్ అయింది. ఆ పార్టీలో మంత్రి పదవుల గురించి పెద్దగా చర్చ అయితే నడవట్లేదు. నిజం చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి దాదాపుగా మంత్రి పదవులు తక్కువే ఉంటాయి. ఆ సామాజిక వర్గానికి పెద్దగా అందలం ఎక్కించట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది. ఎందుకంటే మొత్తం పూర్తిగా ఈ సోషల్ ఇంజనీరింగ్, పూర్తిగా సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది అనేది. ఆ లెక్కను చూసుకున్నా సరే సముచిత స్థానం అని అనడానికి లేదు కానీ రెడ్లకైతే ప్రయారిటీ తగ్గే అవకాశం ఉంటుంది ఎవరు అధికారంలోకి వచ్చినా. కాకపోతే వైసీపీ ఒక 4కైనా అవకాశం ఇస్తే టీడీపీకి 2కే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట.